హలో ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్లో మనగా చూసుకున్నట్లయితే శేఖర్ కమూల డైరెక్షన్లో ధనుష్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా వస్తున్నటువంటి సినిమా కుబేరా. సో ఈ సినిమా యొక్క ట్రైలర్ కానీ మనం కానీ గమనించినట్లయితే ఫుల్గా డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటుందన్నమాట. బికాస్ ఆఫ్ డబ్బు అన్నది మనకు కనిపించిందంటే మన వెంటనే మన నోటి వెంట నుంచి వచ్చేటటువంటి పదం కుబేరుడు. అంతెందుకు, ఇండియాలో ఉన్నటువంటి ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అంబానీని కూడా మనం ఏమంటామంటే అపర కుబేరుడు అనే అంటాం. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే డబ్బు ఎక్కడైతే ఉంటుందో సో ఆ ప్లేస్ మొత్తాన్ని లేదంటే దాన్ని ఎవరైతే ఆధిపత్యం చెలాయిస్తారో దాన్ని మనం కుబేరుడు అని పిలుస్తాం. అసలు కుబేరుడు అన్న పదం ఎందుకు వచ్చింది అండ్ కుబేరుడు ఎందుకంత ధనవంతుడయ్యాడు? హిందూ పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే పూర్వజన్మ ఫలితంగానే తరువాత జన్మ ఉంటుందని నమ్ముతాం మనం. సో హిందూ పురాణాల ప్రకారంగా చూసుకున్నట్లయితే పూర్వజన్మ ఫలితమే తర్వాత జన్మ కారణమవుతుంది అంటారు. సో అలా అయితే పూర్వజన్మలో ఒక దొంగగా ఉన్నటువంటి కుబేరుడు తర్వాత జన్మలో ఇంత ధనానికి అధిపతిగా ఎలా మారాడు? అండ్ అంతేకాకుండా వెంకటేశ్వర స్వామికి అప్పించేంత డబ్బు కుబేరుడి దగ్గర ఎందుకుంది? అండ్ దాంతోపాటు శివుడికి అమితమైన భక్తుడైనటువంటి కుబేరుడు శివుడి భార్యైనటువంటి పార్వతిని ఎందుకని వక్ర దృష్టితో చూశాడు? అండ్ దాంతోపాటు ఈ కథ ఒక హాలీవుడ్ మూవీకి ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంటుంది. ఈ కథలో మనకి అసురుల యొక్క అధిపతి అయినటువంటి రావణాసురుడు అండ్ అలానే విఘ్నేశ్వరుడి యొక్క క్యామియోస్ కూడా ఉంటాయన్నమాట. సో పూర్తి కథను తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఇప్పుడే లైక్ చేసి కంటిన్యూస్గా ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు ఈ వీడియో కోసం టైం కేటాయించారంటే మీరు ఇప్పటి వరకు తెలుసుకునేటువంటి కొత్త విషయాలు తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. సో కథలోకి వెళ్తే పూర్వం కాపిల్య అనేటటువంటి నగరంలో యజ్ఞదత్తుడు, సమిధమ్మ అనేటటువంటి భార్య భర్తలు ఉండేవారు. యజ్ఞదత్తుడు ఒక మంచి బ్రాహ్మణుడు, అంతేకాకుండా ఆయనకి చాలా జ్ఞానం ఉండటం వల్ల కాపిల్య నగరాన్ని పాలించేటటువంటి రాజు దగ్గర రాజగురుగా ఉంటారు. సో వీళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానమే గుణనిధి. గుణనిధి ఏంటంటే చాలా చెడు అలవాట్లకి ఆ వ్యసనపరుడు అయ్యాడు అనమాట. సో ముఖ్యంగా చెప్పాలంటే బయట ఏదైనా జూదాలు లాంటివి జరిగినాయంటే వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళిపోయి తన దగ్గర ఉన్నదంతా అలా ఆ జూదాల్లో పోగొట్టుకునేవాడు. సో ఈ విషయం తెలిసినప్పటికీ కూడాను సమిధమ్మ సపోర్ట్ చేస్తూ వచ్చింది. బికాస్ ఆఫ్ వాళ్ళకున్నటువంటి ఏకైక సంతాన కారణంగా గుణనిధి ఏ తప్పు చేసినా సరే ఎప్పుడు సమిధమ్మ సపోర్ట్ చేసుకుంటూ వచ్చేది. సో సమ్ టైమ్స్ యజ్ఞదత్తుడి ఇంటికి వచ్చి ఎక్కడ గుణనిధిని అడిగినప్పుడు కూడాను యజ్ఞాలు చేయడానికో, యాగాలు చేయడానికో, గుడికి వెళ్ళాడనో లేదంటే గురుధర పాఠాలు నేర్చుకోవడానికి గురుకులంకి వెళ్ళాడని చెప్పు సో మ్యాక్సిమం సపోర్ట్ చేసుకుంటూ వచ్చేదనమాట. సో ఇది తెలిసినటువంటి గుణనిధి ఏంటంటే అప్పటి నుంచి ఇంకా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. అండ్ దాంతోపాటు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా దొంగతనం చేసి వాటిని కూడా జూదంలో పోగొట్టుకునేవాడు. సో ఇలా జరుగుతున్నటువంటి సమయంలో యజ్ఞదత్తుడికి కాపిల్య నగర రాజు ఒక బహుమానం కింద ఒక ఉంగరాన్ని ఇస్తాడు, ఒక డైమండ్ రింగ్ ఇస్తాడు. సో ఆ డైమండ్ రింగ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినటువంటి యజ్ఞదత్తుడు సో మొత్తానికి ఇంట్లో దొంగతనాలకి అలవాటు పడినటువంటి గుణనిధి ఒకసారి ఆ ఉంగరాన్ని కాజేస్తాడు. సో యాజ్ యూజువల్గా మళ్ళీ ఒక జూదంలోకి వెళ్ళి ఆ ఉంగరాన్ని పోగొట్టుకుంటాడు అనమాట. సో ఈ విధంగా ఒకరోజు మార్కెట్లో తిరుగుతున్నటువంటి యజ్ఞదత్తుడికి ఆ ఉంగరం ధరించినటువంటి మరో వ్యక్తి కనిపిస్తాడు. సో మొత్తం మీద ఆ వ్యక్తిని పట్టుకొని ఈ ఉంగరం నాకు రాజు ఇచ్చినటువంటిది, సో ఈ ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చింది, సో నువ్వు దాన్ని దొంగలించావా, సో ఎలానే నేను రాజు దగ్గర తీసుకెళ్తానని భయపెట్టేసరికి భయపడిపోయినటువంటి ఆ వ్యక్తి ఇది నేను గుణనిధి దగ్గర జూదంలో ఆడి గెలుచుకున్నాను అండ్ ఇదే కాదు గుణనిధి చాలా వస్తువులు ఈ జూదంలో ఆడి చాలాసార్లు ఓడిపోయాడు. సో ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి చాలా వస్తువులు కూడా మా దగ్గరే ఉన్నాయని చెప్పి ఆ పట్టుబడినటువంటి వ్యక్తి చెప్పడంతో ఫుల్ కోపోద్రిక్తుడైనటువంటి యజ్ఞదత్తుడు ఇంటికి వెళ్ళి తన భార్యను అడుగుతాడనమాట. సో విషయం అంతా తెలిసినా కూడా నా దగ్గర దాచావని చెప్పి మొత్తం మీద సమిధమ్మని మందలిస్తాడు గట్టిగా. సో ఈ నోట ఆ నోట ఆ విషయం గుణనిధికి చేరుతుంది. సో యజ్ఞదత్తుడికి విషయం తెలిసిపోయింది. సో ఇక నా పరిస్థితి అంతే అని చెప్పేసి గుణనిధి ఏం చేస్తాడంటే ఇంటి నుంచి పారిపోవడానికి తన దగ్గర ఉన్న స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఊళ్ళో సో ఈ ఒక్క రోజుకి నేను తల దాచుకుంటానని చెప్పి చాలా మందిని అడగడం జరుగుతుంది. సో గుణనిధి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడాను గుణనిధిని వాళ్ళ ఇంట్లోకి అలో చేయరనమాట. అయ్యో ఇదేం కర్మరా బాబు అనుకునే టయానికి ఏంటంటే చీకటి పడుతుండడంతో దగ్గరే ఉన్నటువంటి గౌతమిని నదిని దాటుకునేసి అవతల ఉన్నటువంటి మహాశివాలయానికి వెళ్తాడు. సో ఆ రోజు మహాశివరాత్రికి అవటం వల్ల ఆ గుళ్ళో ఏంటంటే చాలా మంది భక్తులు ఉంటారనమాట. సో మొత్తం మీద భక్తులందరూ కొద్ది కొద్దిగా తగ్గే సమయానికి ఏంటంటే ఇతనికి ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఏదైనా ప్రసాదం దొరకబోదని చూస్తున్నప్పుడు జనాలు ఎక్కువ మంది ఉన్నారు, కాసేపు వెయిట్ చేద్దామంటూ వెయిట్ చేస్తుంటాడు. సో ఈ లోపల ఆ గుళ్ళో ఉన్నటువంటి భక్తులు ఒక్కొక్కరిగా వాళ్ళ గృహాలకు వెళ్ళేటటువంటి టైంలో సో చాలాసేపు మేలుకొని మొత్తానికి గుడి లోపలికి వెళ్తాడు. అండ్ లోపలికి వెళ్ళాక చూస్తే మొత్తం గర్భాలయం మొత్తం చీకటిగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే గుణనిధి అక్కడ తన వస్త్రం ఏదైతే ఉందో సో ఆ గుడ్డని చీంచి దాన్ని నూనెలో ముంచి మొత్తం మీద అక్కడ దీపం వెలిగించి అక్కడ చుట్టూ మొత్తం కూడా ప్రసాదాలు అంటే నైవేద్యాలు అనేవి ఉంటాయన్నమాట. సో శివుడికి భక్తులు పెట్టినటువంటి నైవేద్యాలు. సో ఆ ప్రసాదాన్ని అంతా తినేసి మళ్ళీ బయటకు వద్దాం అనుకున్న టైంలో ఎవరైనా చూస్తే మళ్ళీ గొడవ అవుతుందని చాలా నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వస్తాడు. సో అక్కడే ఉన్నటువంటి ఒక భక్తుడి యొక్క కాలు తగిలి ఎదురుగా ఉన్నటువంటి నంది విగ్రహానికి తల కొట్టుకొని చనిపోతాడు. కానీ గుణనిధికి తెలియని విషయం ఏంటంటే ఆ మహాశివరాత్రి రోజున పుణ్య నదైనటువంటి గౌతమి నది
నదిలో మునిగి రావటం వలన అక్కడ స్నానం చేసినట్టు అయింది. అండ్ అలానే చాలాసేపు ఆకలితో ఉండటం వలన అది ఉపవాసం కింద కన్సిడర్ చేయబడింది. అండ్ చాలామంది టెంపుల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయడం వలన ఆ రోజు రాత్రి జాగారం చేసినట్టు అయింది. అండ్ అంతకు మించి ఆ రోజు గర్భగుడిలోకి వెళ్ళినటువంటి గుణనిధి తన వస్త్రాన్ని చింపి దీపం వెలిగించడం వలన మహాశివరాత్రి రోజు దీపం పెట్టినటువంటి పుణ్యం కలిగింది. అండ్ అదే రోజు చనిపోవటం వలన ఇతనికి కైలాస ప్రాప్తి లభించిందనమాట. సో ఈ విధంగా గుణనిధి తనకు తెలియకుండానే మహాశివరాత్రి లాంటి ముఖ్యమైన రోజున సో ఇన్ని మంచి కార్యాలు చేశాడు కాబట్టి గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. సో ఈ విధంగా కుబేరుడు గత జన్మలో దొంగగా ఉన్నప్పటికీ తనకు తెలియకుండానే మహాశివరాత్రి రోజు చేసినటువంటి ఈ పుణ్యకారాలకే తర్వాత జన్మలో ఇటువంటి ఒక వరం లభించిందనమాట. అండ్ కొంతకాలం తర్వాత అంటే తర్వాత జన్మ కలగడానికి గల కారణాలు ఉంటాయి కదా. సో ఇందులో ముఖ్యంగా మనం కానీ చూసుకున్నట్లయితే బ్రహ్మకుమారులు 10 మంది అని మన పురాణాల ప్రకారం మనకు తెలుస్తుంది. సో ఇందులో ఒకడే పులస్త్య. సో పులస్త్య మహర్షి ఏంటంటే జ్ఞానానికి అధిపతి. సో ఆయనకున్నటువంటి జ్ఞానం గొప్పదన్నమాట. సో ఈ విధంగా పులస్త్య తపస్సు చేసుకోవడానికి ఒక ప్రదేశానికి వెళ్తాడనమాట. అదే తృంగబిందు మహర్షి యొక్క ఆశ్రమం. సో ఈ తృంగబిందు మహర్షి యొక్క ఆశ్రమం చాలా అందంగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ ఆశ్రమానికి చాలా మంది దేవకన్యలు, ముఖ్యంగా చెప్పాలంటే రంభ, ఊర్వశి, మేనక లాంటి అప్సరసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఈ ఆశ్రమంలోకి వచ్చి వాళ్ళు ఆడాల్సినటువంటి ఆటలు పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. సో ఇది గమనించినటువంటి పులస్త్య మహర్షి ఏమంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో ఎవరైతే ఇక్కడికి వచ్చి నా తపస్సుని భగ్నం కలిగిస్తారో సో వాళ్ళకి పెళ్లి కాకముందే వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు, సో వాళ్ళు గర్భం దాలుస్తారని చెప్పి పులస్త్య మహర్షి శాపం ఇస్తాడు. సో ఈ శాపానికి భయపడినటువంటి అప్సరస్లు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడాను తృంగబిందు మహర్షి ఆశ్రమానికి రావడం ఆపేస్తారు. కానీ ఈ శాపం గురించి తెలియనటువంటి తృంగబిందు మహర్షి యొక్క కుమార్తె సడన్ గా ఆశ్రమంలోకి వస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి పులస్త్య మహర్షిని చూసి చాలా అట్రాక్ట్ అయిపోయి సో ఎలాగైనా సరే పులస్త్య మహర్షిని పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆశతో దగ్గరికి వెళ్ళి పిలుస్తుందన్నమాట. సో పులస్త్య మహర్షి శాపం ప్రకారం తనని తపస్సు భగ్నం కలిగించినందుకు తృంగబిందు యొక్క కుమార్తె ప్రెగ్నెంట్ అవుతుంది. సో ఈ విషయం వెళ్ళి తృంగబిందు దగ్గర చెప్పినప్పుడు సో జ్ఞాన దృష్టితో చూసినటువంటి తృంగబిందు సో పులస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి నా కూతురి వివాహం ఆడండి అని చెప్తారు. సో మొత్తం మీద అమ్మాయి యొక్క గుణగణాలు కూడా నచ్చటంతో తృంగబిందు యొక్క కుమార్తెని పెళ్లి చేసుకుంటాడు అనమాట పులస్త్య. సో ఈ విధంగా పులస్త్య మహర్షికి తృంగబిందు కుమార్తెకి కలిగినటువంటి సంతానం పేరే విశ్రవ్యసుడు. సో విశ్రవ్యసుడు ఏంటంటే పుట్టుకతోనే మహాజ్ఞాని. సో అందువలనే తన జ్ఞానానికి విశ్వహ బ్రహ్మ అనేటటువంటి పేరు కూడా ఉంది. సో విశ్రవ్యసుడికి భరద్వాజ మహర్షి కుమార్తె అయినటువంటి దేవకర్ణికి కలిగినటువంటి సంతానం పేరే వైశ్రవణుడు. సో ఈ వైశ్రవణుడు ఎవరో కాదనమాట, పూర్వజన్మలో మహాశివరాత్రి రోజు చనిపోయినటువంటి గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా పుడతాడు. సో వైశ్రవణుడికి ఏంటంటే పుట్టుక నుంచే మహాశివుడు అంటే అమితమైన భక్తి ఉండటం వల్ల విశ్రవ్యసుడు ఏం చెప్తాడంటే నీకు ఇష్టం, నీకు తపస్సు చేసుకోవాలనిపిస్తే తపస్సు చేసుకో అని చెప్తాడు. సో మొత్తం మీద తండ్రి ఆదేశంతో వైశ్రవణుడు తపస్సు చేయడం మొదలు పెడతాడు. సో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల, కఠినమైన తపస్సు చేయడం వల్ల భోలాశంకరుడు అయినటువంటి మహాశివుడు ప్రత్యక్షమయ్యి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధనానికి మొత్తాన్ని నిన్ను అధిపతిని చేస్తున్నానని చెప్పి సో అప్పటి నుంచి వైశ్రవుడిని కుబేరుడిగా పిలవడం మొదలు పెట్టారు. సో ఈ విధంగా కుబేరుడు ఏంటంటే ఇంకా నేను ఎక్కడ ఉండాలో తెలియట్లేదు, అంటే తపస్సు 1000 సంవత్సరాలు చేశారు కదా, సో ఇప్పుడు నన్ను ఎక్కడ ఉండాలో తెలియక బ్రహ్మకి తపస్సు చేస్తాడనమాట. సో బ్రహ్మ ప్రత్యక్షమయ్యి విష్ణు చేతిలో భయపడిపోయినటువంటి లంక రాజు ఎవరైతే ఉన్నారో సో అతను పారిపోవడం వలన లంకా నగరం ఖాళీ అయ్యింది. సో అందువల్ల నువ్వు లంకా నగరంలో ఉండు అని చెప్పి బ్రహ్మ చెప్పి వెళ్ళిపోతాడు. సో ఆ విధంగానే లంకా నగరంలో కుబేరుడు అండ్ కుబేరుడి యొక్క తండ్రి అయినటువంటి విశ్రవ్యసుడు అండ్ దేవకర్ణి కూడాను అక్కడే ఉంటారు. సో ఈ విధంగా లంకను పాలిస్తున్నటువంటి కుబేరుని చూసి సోమాలి అనేటటువంటి పాతాళ రాజుకి అస్సలు నచ్చదు కాదు. సో ఈ పాతాళ రాజు సోమాలి యొక్క కుమార్తె కైకసి. సో కైకసి ఏంటంటే విశ్రవేశుడి రెండో భార్య, అంటే కుబేరుడికి పిన్ని అన్నమాట. సో విశ్రవేశుడిని ఈ కైకసి అడుగుతుందన్నమాట, నాకు కుబేరుడు లాంటి కొడుకు కావాలని చెప్పి ప్రెజర్ చేస్తుంది. సో ఇందువల్ల ఏంటంటే విశ్రవేశుడు కూడా ఏం చేయలేక టైం కాని టైంలో, అంటే వేళ కాని వేళలో కలయిక జరగటం వలన ఆవిడకి 2 అసురులు పుడతారు. సో అందులో ఒకడే రావణాసురుడు, కుంభకర్ణుడు. సో ఈ విధంగా అసురులు పుట్టడం వలన లేదు నాకు ఖచ్చితంగా కుబేరుడు లాంటి బిడ్డ కావాలి, సో ముఖ్యంగా విష్ణు భక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా కావాలన్నప్పుడే ఆ టైంలో ఆయన కలయిక వల్ల జరిగినటువంటిదే విభీషణుడి జననం అనమాట. సో అందువలనే రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు కుబేరుడికి తమ్ముళ్ళుగా మారారు. సో ఈ విధంగా చాలా కాలం ఉన్నటువంటి కుబేరుడు, లంకని పాలిస్తున్నటువంటి కుబేరుడు పుష్పక విమానం మీద వెళ్తున్నటువంటి సమయంలో కైకసి ఆ పుష్పక విమానాన్ని చూసి రావణాసురుని ఎలాగైనా సరే నాకు ఆ పుష్పక విమానం కావాలని అడుగుతుంది. సో ఎప్పటి నుంచో కుబేరుడి మీద విపరీతమైన కోపంతో ఉన్నటువంటి రావణాసురుడు ఇదే అదునుగా మహాశివుడికి తపస్సు చేసి చాలా బల గుణాలని పొంది సో మొత్తం మీద కుబేరుడిని యుద్ధం
యుద్ధానికి పిలుస్తాడనమాట. సో యుద్ధంలో కుబేరుడిని చిత్తుగా ఓడించి యుద్ధం నుంచి భయపడి పారిపోయేలా చేస్తాడనమాట రావణాసురుడు. సో ఆ విధంగా రావణాసురుడికి లంక అనేది చేజెక్కుతుంది. అండ్ కుబేరుడు అక్కడ నుంచి పారిపోయి కాశీ నగరానికి చేరుకుంటాడు. సో కాశీ నుంచి ఇక నేను ఏం చేయాలి, సో ధనానికి అధిపతి అయినప్పటికీ నేను బలాలు ఇటు పదంగా కూడా ఏమీ రాలేదు, అండ్ ఇక నేను ఎక్కడ ఉండాలని మళ్ళీ భయపడి సో మళ్ళీ శివుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు. సో కుబేరుడు తపస్సు చేస్తుండగా ఈ విషయాన్ని గమనించినటువంటి ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో సో అతని సోదరుడు రావణాసురుడు కూడా ఈ విధంగానే తపస్సు చేసి భోలా శంకరుడిని ప్రసన్నం చేసుకొని తనకు నచ్చినటువంటి కోరికలన్నీ కోరుకొని మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసే పనిలో ఉన్నాడు. ఇన్ కేస్ కుబేరుడు కూడా తపస్సు కానీ సక్సెస్ అయ్యిందనుకో ఆ భోలా శంకరుడు ఖచ్చితంగా ఏదో ఒక వరం ఇస్తాడు, దానివల్ల నాకే ఎసరు పడిపోతుందని. సో ఇంద్రుడు ఏదో విధంగా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ ఒంటి కాలు మీద ఎటువంటి క్లైమేట్లో కూడా ఏ మాత్రం అన్న ఆహారాలు అన్నీ మానేసి కుబేరుడు తపస్సు చేస్తుంటాడు. పూర్తిగా అతని శరీరంలో కేవలం ఎముకల బోను మాత్రం మిగిలేంత వరకు తపస్సు చేస్తున్నటువంటి కుబేరుని చూసి భోలా శంకరుడు ప్రత్యక్షమవుతాడు. సో అలా ప్రత్యక్షమైనటువంటి భోలా శంకరుడిని కుబేరుడు అడుగుతాడనమాట, సో నేను ఉండటానికి ఒక మంచి ప్రదేశాన్ని ఇవ్వండి అని చెప్పి. సో అప్పుడు బంగారు నగరాన్ని ఒకటి నిర్మిస్తాడనమాట భోలా శంకరుడు. అక్కడ నదులు, సరస్సులు, మొత్తం లంక కంటే కూడాను ఎంతో 1000 రెట్లు అందంగా ఉండేటటువంటి అలకాపురి అనేటటువంటి నగరాన్ని నిర్మించి ఆ నగరానికి నువ్వు రాజుగా పాలించు అని చెప్పి కుబేరుడికి ఇస్తాడనమాట. సో ఈ విధంగా అలకాపురిని ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా అప్పటి నుంచి కుబేరుడు పరిపాలించడం మొదలైంది. సో ఇది కుబేరుడి యొక్క పూర్తి కథ. అండ్ ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరేను మనం వచ్చినటువంటి రూట్ని మర్చిపోకూడదని చెప్పి. సో కుబేరుడు ఒకసారి అపర కుబేరుడు అయిపోయాడు కదా, అంటే విపరీతమైన ధనం అతని దగ్గర ఉంది అండ్ అతను ఎదిరించేటటువంటి మనుషులు ఎవరు లేకపోవడం వల్ల సో గర్వంతో ఉన్నటువంటి కుబేరుడు ఒకసారి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి విందుకి ఆహ్వానిస్తాడనమాట. సో విందుకు ఆహ్వానించే విధానం ఎలా ఉంటుందంటే అతను వెళ్ళే టైంలో ఇతను కేవలం పులి చర్మమే కప్పుకొని ఉన్నాడు, సో మేబీ అసలు తింటున్నాడా లేదన్నటువంటి ఉద్దేశంలో విందుకు పిలవడం గమనించినటువంటి మహాశివుడు ఎలాగైనా సరే కుబేరుడి యొక్క గర్వాన్ని అణచాలని చెప్పి నేను రావడం కష్టం, నా కొడుకుని తీసుకెళ్ళండి అని విఘ్నేశ్వరుడికి అప్పగిస్తాడు. సో విఘ్నేశ్వరుడిని చూసినటువంటి కుబేరుడు ఏంటంటే ఇటువంటి పిల్లలకి నేను 1,000,000 మంది కూడా కడుపు నింపగల ధనం నా దగ్గర ఉందని చెప్పేసి చాలా గర్వంగా మాట్లాడి విఘ్నేశ్వరుడిని తీసుకెళ్తాడు. సో విఘ్నేశ్వరుడిని కూర్చోబెట్టి పళ్ళెల్లో వడ్డిస్తున్న వెంటనే ఇలా వడ్డించి అలా తిరిగేటప్పుడు తిన్నదంతా మాయమైపోతుంది అనమాట. సో వడ్డించిందంతా మాయమైపోతూ ఉంటుంది. సో ఈ విధంగా కుబేరుడు ఎంత ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టినా విఘ్నేశ్వరుడు మొత్తం తినేసి నాకు ఇంకా ఆకలిగా ఉంది, నాకు ఇంకా ఆకలిగా ఉందని చెప్తూనే ఉంటాడు. సో దీన్ని చూసి భయపడిపోయినటువంటి కుబేరుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను తప్పు చేసేసాను, మొత్తం నేను చేసినటువంటి తప్పు నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు విఘ్నేశ్వరుడు ఆకలి అంటున్నాడు, నా దగ్గర ఏమీ కూడా లేదు పెట్టడానికి, ఇప్పుడు నన్ను ఏం చేయండి అనగానే సో మొత్తం మీద రిగ్రెట్ ఫీల్ అయ్యి పశ్చాత్తాపం పొందాడు కాబట్టి కుబేరుడికి సో ఎవరికైనా ఏదైనా ఆహారం పెట్టేటప్పుడు పూర్తి ప్రేమతో, ఆప్యాయతతో, భక్తి భావంతో పెట్టామంటే సో వాళ్ళ కడుపు నిండుతుంది. సో అందుకని ఈ పరమాణాన్ని తీసుకెళ్లి విఘ్నేశ్వరుడికి అందించు, అది కూడా పూర్తి భక్తితో అనగానే కుబేరుడు ఈసారి పూర్తి భక్తితో ఎటువంటి గర్వం లేకుండా వినాయకుడికి ఆ పరమాణాన్ని అందిస్తాడు. సో అది తిన్నటువంటి విఘ్నేశ్వరుడు వచ్చేసి అమ్మయ్య నా కడుపు నిండిపోయిందని చెప్తాడనమాట. సో ఈ విధంగా కుబేరుడికి ఉన్నటువంటి గర్వాన్ని మహాశివుడు అనిచాడు. అండ్ మహాశివుడి మీద అంత భక్తున్నటువంటి కుబేరుడు తన భార్య అయినటువంటి పార్వతీదేవిని ఎందుకు వంకర దృష్టితో చూశాడంటే ఒకసారి కైలాసానికి వెళ్ళినటువంటి కుబేరుడు అక్కడ ఉన్నటువంటి శివుడి మీద చేయేసినటువంటి పార్వతిని గమనిస్తాడు. ఈవిడెవరు, నాకంటే అంత భక్తురాలా, శివుడి మీదే చేయేస్తుంది, సో ఎంత భోలా శంకరుడు అయినప్పటికీ ఒక స్త్రీ దగ్గర వంగి ఉండాల్సిందని కాస్త వంకర దృష్టితో పార్వతిని చూస్తాడు. సో ఇది గమనించినటువంటి పార్వతి పూర్తి కోపంతో నువ్వు ఏ కన్నుతో అయితే నన్ను చూసావో ఆ కన్ను పేలిపోవుగాక అని చెప్పి శాపమిస్తుంది. సో అప్పుడు కుబేరుడి యొక్క కన్ను అనేది పేలిపోతుంది అనమాట. సో చాలా భయపడిపోయినటువంటి కుబేరుడు శివుడి దగ్గరకు వచ్చి వేడుకుంటాడు, అయ్యా నేను తప్పు చేశానన్నప్పుడు మహాశివుడు పార్వతికి చెప్తాడనమాట, కుబేరుడు మనకి కొడుకు లాంటి వాడు, ఇన్ కేస్ తనకంటే భక్తి నీకు ఎక్కువ ఉందని కాస్త జెలస్ ఫీల్ అయి ఉండొచ్చు, సో దయచేసి నీ శాపాన్ని వెనక్కి తీసుకొని మహాశివుడు పార్వతిని అడగటం వల్ల దేవా నేను ఎటువంటి శాపం ఇచ్చినా దాన్ని వెనక్కి తీసుకునేటటువంటి అవకాశం లేదు, నేను ఒకసారి శాపం ఇచ్చానంటే సో మొత్తం మీద కుబేరుడికి నీకు చూపు అయితే వస్తుంది కానీ నీ కన్ను పేలిపోయినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో సో అది మాత్రం అలానే ఉంటుందని చెప్పి పార్వతీదేవి చెప్తుందనమాట. సో అప్పటి నుంచే కుబేరుడిని ఏకాక్ష పింగళ అని పిలవడం మొదలైంది. సో మొత్తం మీద దాని తర్వాత నుంచి మహాశివుడు ఈ యక్ష కిన్నెర కింపురుషులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఆధిపత్యం ఇవ్వమని చెప్పి సో వరాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా కుబేరుడు అప్పటి నుంచి అధిక ధనవంతుడు అయిపోయాడు. సో ఎక్కడ డబ్బున్నా సరే, ఎవరు కష్టంలో ఉన్నా సరే కుబేరుడిని తలుచుకుంటే వాళ్ళందరికీ వెంటనే ధనం ప్రాప్తిస్తుందని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జనాలందరూ నమ్ముతూ ఉన్నారు. సో ఇది కుబేరుడి యొక్క పూర్తి కథ అనమాట. సో ఇందులో చాలా కథలే ఉన్నాయి. పురాణాల ప్రకారం కొన్ని నిజాలు ఉన్నప్పటికీ కొన్ని ఖచ్చితంగా
కల్పిత గాథలు ఉంటాయి. సో కుబేరుడు గురించి నాకు తెలిసినటువంటి ప్యూర్ కథ అయితే ఇది పూర్వజన్మ అండ్ ప్రస్తుతం అతను కుబేరుడిగా మారినటువంటి సిచ్యువేషన్స్. సో ఇన్ కేసు మరికొన్ని కథలు మీకు ప్రచారంలో ఉన్నా మీకు తెలిసినటువంటి కథ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దాంతోపాటు ఇలాంటి మరికొన్ని కథలు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మాకు చెప్పారంటే మీకు నచ్చినటువంటి కథను ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.